ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా దేశంలోని పలు ఎయిర్పోర్ట్లకు బెదిరింపులు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ శంషాబాద్, తిరుపతి ఎయిర్పోర్టుకు దుండగుల నుంచి వచ్చిన మెసేజ్ కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేశారు కొంతమంది దుండగులు. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపి తనిఖీలు చేపట్టింది సిఐఎస్ఎఫ్ సిబ్బంది. ఇక అటు తిరుపతిలో స్టార్ ఎయిర్లైన్స్ కు చెందినటువంటి S5154 విమానంలో బాంబు ఉందని ఆగంతకుల నుంచి మెసేజ్ వచ్చింది. అదమ్నాంజా 333 పేరుతో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఇక ఫేక్ మెసేజ్లపై తిరుపతి ఈస్ట్ అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు బాంబు లేదని నిర్ధారించారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 95 విమానాలకు థ్రెట్ కాల్స్ రావడంతో భారత విమానయాన శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఆకాశ ఎయిర్ ఇండియా, అలాగే ఇండిగో విస్తారా, ఎలియన్సియారా, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. కొన్ని రోజులుగా దేశీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రోజుకు 10ల సంఖ్యలో థ్రెట్ కాల్స్ రావడంతో తలనొప్పిగా మారింది. గత 10 రోజుల్లో భారత్లో 250 విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం అలజడి రేపింది. వీటిలో 170 విమానాలకు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే బెదిరింపులు వచ్చినట్టుగా ప్రభుత్వం తేల్చింది. ఇక ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ బాంబు బెదిరింపులకు సంబంధించి 8 కేసులు నమోదు చేశారు. ఎక్కువగా ఒకే ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. ఈ బాంబు బెదిరింపుల బెడతను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై 19న బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్లైన్ సీఈఓలతో ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా బాంబు బెదిరింపుల పేరుతో ఫేక్ కాల్స్ చేయడం క్షమించరాని నేరమని, కఠిన శిక్ష ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినా దేశీయ విమానాలకు బాంబు బెదిరింపుల బెడత తప్పడం లేదు. విమానాలకు బెదిరింపులు పంపుతున్న వాళ్లను కఠినంగా శిక్షించేలా చట్టం చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఫైన్ విధించడం, అవసరమైతే జైలుకు పంపేలా చట్టాన్ని చేస్తామన్నారు. అటువంటి వాళ్లు జీవితంలో విమానం ఎక్కే అవకాశం లేకుండా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. మా వంతుగా కూడా చట్టాల్లో కూడా కొన్ని పరిణామాలు తీసుకొని వస్తే ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో ఇటువంటి చర్యలకి వాళ్ళకి నో ఫ్లై లిస్ట్ లో, అంటే వాళ్ళు గాని మనం పట్టుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఫ్లైట్ లో తిరిగే అవకాశం లేకుండా నో ఫ్లై లిస్ట్ చేయడానికి ఒక చట్ట సవరణ, ఒక రూల్స్ లో తీసుకొని వస్తున్నాం. అలాగే ఒక చట్టం కూడా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి ఒఫెన్సెస్ సంబంధించి ఏదైతే ఉందో అందులో కూడా చిన్న సవరణ తీసుకొని వచ్చి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే దీనికి పాల్పడుతున్నటువంటి వారు ఉన్నారో దాన్ని శిక్షించాలి, అవసరమైతే ఫైన్ వేయాలి, జైలుని పంపించాలనే చట్టాన్ని కూడా మేము రూపకల్పన చేస్తాం. రోజుకు 10ల సంఖ్యలో థ్రెట్ కాల్స్. విమానం ఎక్కాలంటేనే యమా టెన్షన్. ఎక్కాక బెదిరింపు కాల్స్ వస్తే గాల్లో గజగజ వనకాల్సిందే. ఇప్పుడు దేశంలో ఇదే జరుగుతోంది. విమానాలకు వరుస పెట్టి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ విమానంలో బాంబు పెట్టాం, కొద్దిసేపట్లో పేలిపోతుంది అంటూ ఫోన్ కాల్స్, మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది. అదిగో పులి, ఇదిగో తోక అన్నట్టు తయారైంది పరిస్థితి. ఫేక్ కాల్స్ అని లైట్ తీసుకోవడానికి లేదు. ఆ తర్వాత ఒకవేళ నిజమైతే పరిస్థితి ఏంటి అనే ఆందోళన విమానయాన సంస్థల్లో నెలకొంది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్తో పాటు పలు అంతర్జాతీయ సర్వీస్ విమానాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదేమీ మొదటిసారి కాదు. వారం రోజుల నుంచి ఇలాంటి ఫేక్ బాంబ్ కాల్స్ 100కు పైగా వచ్చాయి. వచ్చిన ప్రతి కాల్ ను సీరియస్ గా తీసుకుంటున్న అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలుస్తున్నారు. చేసిన కాల్స్ అన్ని కూడా ఫేక్ అని నిర్ధారిస్తున్నారు అధికారులు. అయితే ఈ నెల 14 నుంచి బెదిరింపులు ఎక్కువైపోయాయి. అసలు ఈ కాల్స్ చేసేదెవరు? విమానాల్లో ప్రయాణం ఎంతవరకు సురక్షితం? ఈ వారంలో దేశీయ విమానయాన సంస్థలకు అనేక బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కొన్ని విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటిదాకా ఏ విమానంలోనూ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. భద్రతా సంస్థలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయి. అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్లకు అత్యధికంగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎక్కువగా నష్టపోయింది. 14న మొదలైనటువంటి కాల్స్ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా ఈ కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ఇక ఈ బెదిరింపు కాల్స్ వల్ల విమానయాన సంస్థలకు భారీగా నష్టం వాటిల్తోంది. అటు సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. విమాన రాకపోకలు ఆలస్యం అవుతూ ఉండడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసలు ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది ఎవరి పని, వారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, కెరియర్లకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటుంది.
దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అమెరికా రియాక్ట్ అయింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ బాంబు బెదిరింపులను తీవ్రంగా తీసుకుంది కేంద్రం. ఏకంగా పార్లమెంటరీ కమిటీయే దీనిపై సమావేశమైంది. వరుస బెదిరింపులు రావడంపై సీరియస్ గా చర్చించింది. ఈ బెదిరింపుల వెనుక ఒక మైనర్ ఉన్నట్టు ఇటీవల ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. ఆ పిల్లాడిని చండీగఢ్లో అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు జువెనల్ హోంలోకి తరలించారు. విమానాలకు బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దీంతో ఫ్రెండ్ అకౌంట్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్లను పెట్టినట్టుగా గుర్తించారు ముంబై పోలీసులు. మిగతా కాల్స్, మెయిల్స్ పైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఎక్కడి నుంచి ఎవరు పంపారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇకపై ఫేక్ కాల్స్ చేస్తే తాట తీస్తామంటోంది కేంద్రం. జీవిత ఖైదు తప్పదని హెచ్చరిస్తోంది. ఆకతాయిల ఆట కట్టిస్తామంటోంది. ఉత్తిత్తి బెదిరింపులకు కేంద్రం ఎలా చెక్ పెట్టబోతోంది? ప్రయాణికుల సేఫ్టీ కోసం తీసుకోబోతున్న చర్యలేంటి? ఇందుకోసం ఏకంగా చట్ట సవరణకి సిద్ధమవుతోందా? విమానం ప్రయాణం అంటే ఫాస్ట్గా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. గంటల్లోనే జర్నీ కంప్లీట్ అవుతుంది. ఖరీదైన ప్రయాణమైనా వీలైనంత త్వరగా పూర్తవుతుంది. అందుకే ఎక్కువ అర్జెంటున్నోళ్లు వీటిలో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులుగా ఫ్లైట్ జర్నీ పరేషాన్ చేస్తోంది. ఎప్పుడు ఏ విమానం ఎక్కడ ఆగాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి గంట ప్రయాణానికి గంటల కొద్దీ టైం పడుతోంది. ఫేక్ కాల్స్తో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. వరుస పెట్టి బెదిరింపులు రావడంతో విమానాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి వస్తోంది. టేకాఫ్ అయిన విమానాలైతే దగ్గరలో ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్నాయి. బాంబు లేదని నిర్ధారించుకున్నాకే మళ్లీ స్టార్ట్ అవుతున్నాయి. ఫేక్ బాంబ్ కాల్స్ ఎయిర్లైన్స్ సంస్థలకు, సిబ్బందికి, అధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. అటు బాంబు బెదిరింపుల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్ని చోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. పదే పదే వస్తున్న థ్రెట్ కాల్స్ పై కేంద్రం సీరియస్ గా ఫోకస్ చేసింది. అసలు ఎక్కడి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దీని వెనుక ఉన్నది ఎవరు అని ఆరా తీస్తోంది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో తిరిగే పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు రావడంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అలర్ట్ అయింది. దేశీయ విమానయాన సంస్థల సీఈఓలతో బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ సమావేశమయ్యారు. ప్రయాణికుల భద్రతకు మార్గదర్శకాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు హెచ్చరికలతో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, క్యారియర్లకు నష్టం వాటిల్లకుండా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని బీసీఏఎస్ అధికారులను, ఆయా సంస్థల సీఈఓలను కోరింది. ఇందుకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని అమలు చేయాలని సీఈఓలను కోరినట్లు బీసీఏఎస్ అధికారులు చెప్పారు. థ్రెట్ కాల్స్ అంశంపై పలు వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన భద్రతా నిబంధనల సవరణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. 1982 సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చట్టాన్ని సవరించే అంశంపై వివిధ శాఖలతో కూడా చర్చిస్తున్నట్లు వివరించారు. బెదిరింపు చర్యలను వారెంట్ లేకుండానే అరెస్టు చేసే నేరంగా పరిగణిస్తామని, చట్టంలో మార్పుల ప్రకారం కఠిన శిక్షలు, జరిమానా ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానయాన భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని అన్నారు. Through the threats we are receiving, we are also not compromising on the safety and security. This also I want to make it a very priority point, because you might feel that there are these threats happening, but we can't, even though there are hoax threats, we can't take the situation non-seriously. Everything is important for us. Now the life of a passenger is important, the security situation is important, so the protocol is important for us. So we have enhanced the security also. We have enhanced the security at airports. We are doing 10% more checking at the security checkpoints. We have enhanced the CC cameras, whatever needs to be done, so that the airports get monitored more thoroughly. That part also we are doing. ఎప్పుడు బాంబు బెదిరింపు కేసు వచ్చినా అది ఫోన్ ద్వారా, సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో ఎలా వచ్చినా ఖచ్చితమైన ప్రోటోకాల్ పాటిస్తాం. ప్రయాణికుల భద్రతే ముఖ్యం. ఇందుకు అంతర్జాతీయ మార్గదర్శకాలు ఉన్నాయి. విమానంలో భద్రతాపరమైన సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలో చెప్పే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. వాటిలో చిన్న సవరణ ద్వారా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను నివారించవచ్చని ఆయన అన్నారు. ఈ సవరణ ద్వారా బెదిరింపుల వెనక ఉన్న వారిని పట్టుకున్న తర్వాత వారిని నో ఫ్లయింగ్ జాబితాలో చేర్చాలన్నది కేంద్రం ఆలోచన. రెండోది సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్ అగైన్స్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్. దీన్ని స్వాస్కా యాక్ట్ అంటారు. ఈ స్వాస్కా యాక్ట్లో సవరణకు ప్రయత్నిస్తామని, తద్వారా విమానం గ్రౌండ్లో ఉన్నప్పుడు చేసే ఇలాంటి తప్పులను వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే నేరంగా పరిగణించి వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవచ్చని రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. You want to address these kind of threats that have been happening, or you want to take strict action against the people who are behind this when there is a fake or a hoax threat that they are trying to do, then we have to cover the act under on the ground and at the airport also. So we are trying to make an amendment. Our legal team has worked very thoroughly on this.
and we are coming up with an amendment, and then we are taking in, because this has to be a legal change in the act. We need consultation from other stakeholders, other ministries also. So we are in that process right now, but we are definitely pushing forward to bring a change in the Suwaska Act also, so that it addresses for these kind of offences which happen when the flight is on ground, so that we can take strict action on them. We can make it cognizable offence. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడదని రామ్మోహన్ నాయుడు అన్నారు. నకిలీ బెదిరింపులు వస్తున్నప్పటికీ తాము దాన్ని తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. తమకు భద్రత విషయంలో ప్రోటోకాల్ ఉందని వివరించారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 10% భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు. కేంద్ర సర్కార్తో పాటు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇప్పటికే విమానయాన సంస్థలతో మాట్లాడుతున్నాయని ఆయన తెలిపారు. విమానయాన సంస్థల నుంచి సలహాలను కోరామన్నారు. ఇకపై ఫేక్ కాల్స్ చేస్తే తాట తీస్తామంటోంది కేంద్రం. జీవిత ఖైదు తప్పదని హెచ్చరిస్తోంది. ఆకతాయిల ఆట కట్టిస్తామంటోంది. ఇందుకోసం ఏకంగా చట్ట సవరణకే సిద్ధమవుతోంది. అంతేకాదు, ఇప్పటిదాకా వచ్చిన కాల్స్పై ఆరా తీస్తోంది. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారనే దానిపై పక్కాగా ఎంక్వైరీ చేస్తోంది. దీని వెనుకున్నది ఎవరైనా వదలబోమంటోంది. మరి కేంద్రం హెచ్చరికలతో థ్రెట్ కాల్స్ తగ్గుతాయా? ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్లైట్ జర్నీ సాగుతుందా? ఫేక్ కాల్స్ అయినా విమాన సంస్థల్ని షేక్ చేస్తున్నాయి. విమానాల దారి మళ్లింపు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇప్పటిదాకా 80 కోట్ల వరకు నష్టం వచ్చింది. థ్రెట్ కాల్ వచ్చిన వెంటనే ఏం జరుగుతోంది? ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చేస్తారు? విమానాల్లో తనిఖీల ప్రాసెస్ ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్. భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ బెదిరింపులు విమానయాన సంస్థలకు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఎయిర్లైన్ సంస్థలు ఈ నకిలీ బెదిరింపుల కారణంగా కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొన్నాయి. అధికారులు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండన్, జర్మనీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 1-2 కాల్స్ వచ్చేవి. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే. కానీ కొద్ది రోజులుగా బాంబ్ థ్రెట్ కాల్స్ ఒక్కసారిగా పెరిగాయి. డైలీ 20 నుంచి 30 కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. వీటిని ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారో తెలీదు. ఎందుకంటే డార్క్ వెబ్ ద్వారా వస్తున్నాయి. వచ్చిన కాల్ని లైట్ తీసుకునే ఛాన్సే లేదు. అందులో ఒక్క కాల్ అయినా నిజమైతే ఊహించని నష్టం జరుగుతుంది. అందుకే ఫేక్ కాల్స్ ఇష్యూని సీరియస్గా తీసుకుంది కేంద్రం. థ్రెట్ కాల్ వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది? ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చేస్తారు? విమానాల్లో తనిఖీల ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రతి భారతీయ విమానాశ్రయంలో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ ఉంటుంది. అది ఆ బెదిరింపు నిజమా కాదా అని నిర్ధారించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. థ్రెట్ కాల్ సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ అత్యవసర సమావేశమవుతుంది. బీటీఏసీలో సిఐఎస్ఎఫ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును నిర్దిష్ట, నాన్ స్పెసిఫిక్ అనే 2 విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నెంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్పోర్టుకు రావాల్సిన సమయం వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఏటీసీని సంప్రదించమని కోరుతుంది. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటుంది. నాన్ స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్లైన్, ఫ్లైట్ నెంబర్, తేదీ, షెడ్యూల్, సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్పోర్టుకు రమ్మని పైలట్కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గరలోని ఎయిర్పోర్ట్లో జనావాసం ఎక్కువగా లేని బేకు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరే చోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబ్ స్క్వాడ్ స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడతారు. వారంలో దేశీయ విమానయాన సంస్థలకు ఏకంగా 100కు పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలోనో విమానాశ్రయంలోనో బాంబు ఉందని సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఆగంతకులు బెదిరింపులకు దిగారు. అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ విమానయాన సంస్థల యాజమాన్యాలు మాత్రం తలపట్టుకుంటున్నాయి. ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతిసారి భారీ మొత్తంలో ఖర్చవుతుండడమే ఇందుకు కారణం. ఒక్కసారి విమానాన్ని ఆపడం కానీ, దారి మళ్లించడం కానీ చేస్తే ఏకంగా 3 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారి ప్రొసీజర్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏ బెదిరింపును అలక్ష్యం చేయడానికి వీల్లేదు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో రిస్క్ చేయలేరు. బెదిరింపులు వచ్చినప్పుడు విమానం గాలిలో ఉంటే దగ్గరలోని విమానాశ్రయంలో దింపేయాలి. రన్వే పైన ఉంటే ఎయిర్పోర్టుకు దూరంగా తీసుకువెళ్లి ప్రయాణికులను దించేసి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బాంబ్ స్క్వాడ్ను రప్పించడం, చెక్ చేయించడం తదితర వ్యవహారం ఉంటుంది. ఇదంతా జరగడానికి ఎంత లేదన్నా 2-3 గంటలు పడుతుంది. ఆ తర్వాత విమానం తిరిగి గాల్లోకి ఎగరాలంటే ఏటీసీ అనుమతి కావాలి.
ఆ సమయానికి సదరు ఎయిర్పోర్టుకు రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాల షెడ్యూల్ చెక్ చేసి అవసరమైన సర్దుబాటు చేసి ఏటీసీ అనుమతిస్తుంది. దీనికి మరికొంత ఆలస్యం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉండాలి. నిబంధనల ప్రకారం విమానాన్ని అర్ధంతరంగా ఆపేస్తే ప్రయాణికులకు హోటల్ వసతి, భోజన సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆయా విమానయాన సంస్థలే ఏర్పాటు చేయాలి. తనిఖీలకు, ప్రయాణికులకు చేసే ఏర్పాట్లకయ్యే ఖర్చుతో పాటు ఒకవేళ విమానాన్ని దారి మళ్లిస్తే ఇంధన ఖర్చు, ఇలా అన్ని ఖర్చులు కలిసి విమానయాన సంస్థలకు తడిసి మోపిడవుతుంది. ఈ ఖర్చులకు అదనంగా ప్రయాణికులు వేసే లీగల్ కేసుల తలనొప్పి మరొకటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో కొందరు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఉంటారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు హైదరాబాద్ టు ఢిల్లీ విమానంలో ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో వేరే దేశానికి వెళుతూ ఉంటారు. ఇలాంటి ప్రయాణికులు తాము ఎక్కాల్సిన విమానం అందుకోలేరు. దీనికి కారణం హైదరాబాద్లో తాము ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడమేనని కోర్టుకెక్కుతారు. ఇప్పటికే ఇలాంటి చాలా కేసులను విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు అలాంటి ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఒక్కసారి విమానానికి బాంబు బెదిరింపులు వస్తే 3 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని విమానయాన సంస్థలు అంటున్నాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఆ సంస్థకు సుమారు 3 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 80 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని అంచనా. బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో 130 టన్నుల ఇంధనంతో బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే బెదిరింపు రావడంతో 2 గంటల్లోపే ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ సమయానికి సురక్షితంగా ల్యాండ్ కావడం కోసం 100 టన్నుల ఇంధనం వృధా చేయాల్సి వచ్చింది. దీనివల్ల కోటి రూపాయల నష్టం వచ్చింది. ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్న మరో ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలో కెనడాలోని ఇకాలుయిట్ అనే మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో 200 మంది ప్రయాణం ముగించడానికి 3 రోజుల పాటు సమయం పట్టింది. ఇందుకు 15 నుంచి 20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇంధన వ్యయం మాత్రమే కాకుండా అనుకోని ల్యాండింగ్ ఛార్జీలు, ప్రయాణికుల వసతి, సిబ్బందిని మార్చడం వంటి ఇతర ఖర్చులు కలిపి సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది. మరోవైపు విదేశీ విమానయాన సంస్థలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనలేదు. ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి దేశీయ సంస్థలనే టార్గెట్ చేశారు ఆకతాయిలు. రూట్లు మార్చడం వల్ల సంస్థలకు గంటకు 13 లక్షల నుంచి 17 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అంతర్జాతీయ విమానాల్లో ఈ నష్టం 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పరిణామాలతో మొత్తం 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ల్యాండింగ్, సిబ్బంది, ఇంధనం, కనెక్టింగ్ ఫ్లైట్ల ఖర్చులు కలిపి ఈ నష్టం 80 కోట్ల రూపాయలకు చేరింది. బెదిరింపు కాల్స్ వెనుక ఎలాంటి కుట్ర లేదని కేంద్రం స్పష్టం చేసింది. విదేశాల నుంచి ఎవరైనా కాల్స్ చేస్తున్నారా అన్న కోణంలో ఆరా తీస్తోంది. ఈ థ్రెట్ కాల్స్కు పక్కాగా చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే నిందితులకు జీవిత ఖైదు పడేలా చట్ట సవరణకు సిద్ధమవుతోంది. మరి ఇప్పుడైనా ఈ బెదిరింపులు ఆగుతాయో లేదో చూడాలి.